గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడిక్కడ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఏ విధంగా అయితే వర్ధిల్లుచున్నావో, నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నానని జెప్పేసి యోహాను గారు తెలియపరుస్తున్నారు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అంటున్నాడు. సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు. అనుసరించడం అంటే సత్యంలో అని అర్థము. అయితే అనుసరించి నడుచుకొనుచున్నావు. కాబట్టి హ్మ్. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, నీ సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. అయితే నువ్వు సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నావు గాబట్టి, నీ సహోదరులొచ్చి నాకు తెలియపరిచినప్పుడు నేను బాగా సంతోషించాను అని అక్కడ తెలియపరుస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషం